ఆ అమాత్యుడికి అనుచరులే తలనొప్పిగా మారారా? సొంత పార్టీ నేతల ఆధిపత్య పోరు మంత్రిని డ్యామేజ్ చేస్తుందా? ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోస్టర్స్ వేసుకునేదాకా వెళ్ళింది వివాదం. అధికార పార్టీ ఇంటి వివాదం అవతలి పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుందా? ఎక్కడిది పంచాయతీ? ఏమా కథ? నల్గొండ జిల్లా కనకల మండల కాంగ్రెస్ రాజకీయం లేటెస్ట్ గా హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కనకల మండలంలో కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులుగా విడిపోయిందన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా మండల స్థాయి కీలక నేతలిద్దరి ఆధిపత్య పోరు కాస్త మంత్రి కోమటిరెడ్డికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఒక వర్గం తాము మంత్రికి అత్యంత సన్నిహితులమని చెప్పుకుంటుంటే మరో వర్గం పాత క్యాడర్ను కలుపుకుపోవాలని పట్టుబడుతోంది. సివిల్ కాంట్రాక్టులు, అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు, సెటిల్మెంట్లు మొత్తం కనగల మండలానికి చెందిన ఒక నేత కనుసన్నల్లోనే సాగుతున్నాయట. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సదరు నేత కోట్లకు పడగలెత్తారని కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ విషయంలో 2 వర్గాల మధ్య విభేదాలు ముదిరి పాకన పడ్డట్టు తెలిసింది. తాజాగా కనగల మండల కేంద్రంలో పోస్టర్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. సాధారణంగా అవతలి పార్టీ నేతల్ని బద్నాం చేసే క్రమంలో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రత్యర్థి పార్టీలపై వేసే పోస్టర్లు ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే వేసుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. కనగల్ మండలానికి చెందిన ఒక నాయకుడి నుంచి కార్యకర్తల్ని రక్షించాలంటూ మండలంలో పోస్టులు వెలిశాయి. అతను నాయకుడు కాదు, రాక్షసుడు, అవినీతి అనకుండా అంటూ ఊళ్లలో పోస్టులు అంటించడం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు దూషించుకుంటూ వీడియోలో పోస్టులు పెడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. ఓవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారిస్తుంటే సొంత మండలంలో అనుచరుల తీరు ఆయనకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదనతో ఉన్నారట. తన ఇలాకాలో కార్యకర్తలకు క్రమశిక్షణ లేదనే ముద్రపడ్డం మంత్రి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోంది. నాయకుల గొడవలతో కింది స్థాయి కార్యకర్తలు ఎటువైపుండాలో తెలియక సతమతమవుతున్నారట. అంతేకాదు, అధికార పార్టీ నేతల లొల్లి విపక్షాలకు వరంగా మారిందట. వారి అంతర్గత కలహాలు కాస్త బహిర్గతం కావడంతో బీఆర్ఎస్ ఇతర పార్టీలు అడ్వాంటేజ్గా తీసుకున్నాయి. చూసారా వాళ్ల అవినీతి వ్యవహారాలు, వాళ్లకు వాళ్లే బయటపడేసుకున్న లోగుట్టు విన్నారుగా అంటూ కాంగ్రెస్ నేతల పోస్టర్ల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారట ప్రత్యర్థులు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం అక్రమ సంపాదన, ఆధిపత్య కోసమే కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించడం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. కనగల కాంగ్రెస్ లో కోల్డ్ వార్ బహిర్గతం కావడంతో మంత్రి కోమటిరెడ్డి తక్షణమే జోక్యం చేసుకున్నారట. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఏకం చేశారట. మరో ట్విస్ట్ ఏంటంటే తామంతా ఏకమైనట్టు క్రియేట్ చేసి పోస్టర్ల వివాదాన్ని ప్రతిపక్షాలపైకి తోసేశారట. ఇదంతా ప్రత్యర్థుల కుట్రని కొట్టిపారేయడం సరికొత్త చర్చకు తెరలేపింది. మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓన్ సెగ్మెంట్ లో పోస్టర్ల రూపంలో నేతల అవినీతి వ్యవహారం బయటపడడం పెను దుమారానికి కారణమైంది. అవినీతికి ఆమడ దూరంలో ఉండే కోమటిరెడ్డిని సన్నిహిత అనుచరుల వ్యవహారం ఆగ్రహానికి గురిచేసింది. మరి ఇంటి గుట్టు బయటపెట్టిన వారిపై కోమటిరెడ్డి యాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది చూడాలి.